Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో స్టిల్ మన ఛానల్ని ఎవరైతే వ్యూవర్స్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఏంటంటే ఎస్ఏబి ఎఫ్ఐసిఓలో అకౌంట్స్ పేయబుల్ టీ కోడ్స్, వాటి గురించి మీతో చెప్పబోతున్నాను. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటూ టీ కోడ్స్ ఏ దానికి ఏ కాన్ఫిగరేషన్కి ఏ టీ కోడ్ యూజ్ చేస్తారనేది మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఓకేనా? చూడండి. చూడండి, అసలు మనకి అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. యాక్చువల్గా అకౌంట్స్ పేయబుల్స్ అనేది క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఎవరి ట్రాన్సాక్షన్స్, వెండర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేస్తారు, అదేవిధంగా మేనేజ్ కూడా చేస్తారు. ఓకే, సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటారు. వెండర్ యొక్క డేటాని మనం మెయింటైన్ చేయగలుగుతాము క్లయింట్ లొకేషన్లో. సో దాన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటారు. అంటే వెండర్ అంటే మన క్లయింట్ బిజినెస్ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తుందో, అప్పుకు క్రెడిట్కి ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేస్తుందో, సో ఆ డేటా మెయింటైన్ చేయగలుగుతాము అకౌంట్స్ పేయబుల్లో. ఓకేనా? అప్పుగా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా, అంటే లైక్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాము మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్లో. సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటాం. దీనికి సంబంధించిన టీ కోడ్స్ ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ పేయబుల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాజ్ యూజువల్ టీ కోడ్స్. సో ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్. దీని యొక్క టీ కోడ్ వచ్చేసి OBD3. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, దీని టీ కోడ్ వచ్చేసి XKN1. మనం రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో మాన్యువల్గా వెళ్ళి క్రియేట్ చేయడం వేరొస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా టీ కోడ్స్ని యూజ్ చేస్తూ మన యొక్క వర్క్ని ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది కూడా మనకి రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో మనతో కొలీగ్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క మీ యొక్క వర్క్ని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మనం రియల్ టైంలో జాబ్కి వెళ్తాం కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ మనము దొరకకుండా మంచిగా మేనేజ్ చేయాలి అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో అదే మన యొక్క మంత్రం, అంతే. తర్వాత సో థర్డ్ వన్ చూడండి, థర్డ్ కాన్ఫిగరేషన్, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. దీని యొక్క టీ కోడ్ వచ్చేసి OBAS. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్ FS00. సో దీంట్లో మనకి FS00లో మనము కంపల్సరీగా రీకన్సిలియేషన్ అకౌంట్స్ అనేది క్రియేషన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది. తర్వాత వెండర్ మాస్టర్ క్రియేషన్ వచ్చేసి XK01 అండ్ FK01 ఏదైనా కూడా మనం క్రియేషన్ చేయొచ్చు. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60-F-43. ఈ రెండిట్లో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ని మనం చేయొచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత చూస్తే అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి పర్చేస్ సంబంధించి. ఈ పర్చేస్కి సంబంధించి టోటల్ ఏవైనా కూడా మనం FB60లో అండ్ F-43లో ఏ టీ కోడ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB11N. ఇది ఏంటంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏవైతే మనం ఎంటర్ చేసి ఉంటామో వాటన్నిటిని మనం చూసుకోవాలి అంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి.
సో అందుకు యూజ్ చేస్తాం అనమాట. తర్వాత వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 టీ కోడ్ని యూజ్ చేస్తారు. సో వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 ఏవైతే ఓకే సప్లయర్ యొక్క డీటెయిల్స్ మనం ఫిలప్ చేసి ఉంటామో దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి అన్నప్పుడు అంటే వెండర్ లైక్ సప్లయర్ యొక్క డీటెయిల్స్ అడ్రస్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, పేరు కావచ్చు, సో వీటికి సంబంధించి ఏవైనా డేటాని చేంజెస్ చేయాలి అంటే XK02ని యూజ్ చేయాలి. సో తర్వాత వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03 అంటే జస్ట్ ఓన్లీ డిస్ప్లే మాత్రమే చూసుకోగలుగుతాం, అంతకు మించి మనం ఏం చూడలేము అనమాట, ఎలాంటి చేంజెస్ అనేది చేయలేం. తర్వాత వెండర్ బ్యాలెన్స్ వ్యూ ఇది FS10N, దీంట్లో మనము డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు వెండర్ బ్యాలెన్స్ వ్యూలో. సో అందుకోసం మనం వెండర్ బ్యాలెన్స్ వ్యూని యూజ్ చేస్తాం. ఇలా ఈ 10 టీ కోడ్స్ అనేది మనకు రియల్ టైంలో చాలా చాలా యూజ్ అవుతాయి. ఇవి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి రియల్ టైంలో, ఓకేనా. సో ఇవి అండి అకౌంట్స్ పేయబుల్ సంబంధించి టీ కోడ్స్ ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చూడండి తర్వాత చూడండి నా యొక్క వెబ్సైట్స్ అండి ఇవి. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా యొక్క వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మీకు మ్యాక్సిమం నాకు టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. చూడండి సో అకౌంట్స్ పేయబుల్ సంబంధించి టీ కోడ్స్, అకౌంట్స్ యొక్క డెఫినేషన్ అనేది మీతో డిస్కస్ చేశాను. వీటికి సంబంధించి థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్ఫిగరేషన్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో పెడతాను. సో మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మరిన్ని అప్డేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.